వీడియోలో కనిపిస్తున్న అందమైన దృశ్యాలు చూస్తుంటే మనకెక్కడో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా! చూడండి, ఇక్కడున్న ప్రదేశాలు గానీ, చుట్టుపక్కల అంతా కూడా సేమ్ ఎయిర్‌పోర్ట్‌ని తలపించే విధంగా ఉన్నాయి. కానీ ఇది మీరు అనుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ కాదు. చర్లపల్లి రైల్వే స్టేషన్. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని జనవరి 6, 2025 రోజున ఇనాగరేట్ చేయడం జరిగింది. అయితే ఈ రైల్వే స్టేషన్ అన్ని రైల్వే స్టేషన్‌కి భిన్నంగా ఉంది. పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ ఇది మనకి రైల్వే స్టేషన్ చూస్తుంటే ఎయిర్‌పోర్ట్ లాగానే అనిపిస్తుంది. మనకు పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి చోట సైనింగ్ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్ లాగానే కనిపిస్తుంది. పార్కింగ్ అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్లు పెట్టుకోవడానికి, బైక్స్‌కి, అలాగే ఆటో స్టాండ్, టైమ్ టు టైమ్ ఆర్టీసీ బసెస్ అంతా కూడా ప్లాన్డ్‌గా, చాలా ప్లాన్డ్‌గా ఉంది ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్. మీకు గనక అవకాశం ఉంటే ఖచ్చితంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కెళ్ళి ఒకసారి మీరు కూడా సందర్శించండి. ఇది ఎంట్రన్స్ బిల్డింగ్. చర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క ఎంట్రన్స్ బిల్డింగ్. ఇక్కడ లోపల ఉన్నది టికెట్ కౌంటర్, అలాగే వెయిటింగ్ హాల్ అంతా కూడా ఈ ఎంట్రన్స్ లోపల నుంచైతే మనం వెళ్లి తీసుకోవాలి. అలాగే ప్రతి రైల్వే స్టేషన్‌కి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కింద స్టెప్స్ దిగి తర్వాత ప్లాట్‌ఫామ్‌కెళ్ళి, లేదంటే స్టెప్స్ ఎక్కి ప్లాట్‌ఫామ్‌కెళ్ళి మళ్ళీ దిగాల్సుంటది. కానీ అన్ని రైల్వే స్టేషన్‌లకి భిన్నంగా ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఎందుకంటే ఒక్కసారి మీరు గనక ఈ రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అయ్యారనుకోండి, పైన మనకి వెయిటింగ్ హాల్ ఉండడానికి పైన ఈ వెయిటింగ్ హాల్ అనమాట. మనకి ట్రైన్ డిలే ఉంటే వెయిటింగ్ హాల్‌లో మనం కూర్చోవచ్చు. అలాగే చుట్టూ కూడా పెయింటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగింది. అలాగే పక్కన మీకు టికెట్ కౌంటర్స్ అండ్ వెయిటింగ్ హాల్. ఇది మనకి వే అనమాట. అంటే నేను ఇందాక చెప్పాను గదా! ఏ రైల్వే స్టేషన్‌లో అయినా మనం కింద నుంచి పైకి లేదా పైనుంచి కిందకి దిగి తర్వాత ప్లాట్‌ఫామ్ మీదకి వెళ్ళాల్సుంటుంది. కానీ ఇక్కడ 1-9 ప్లాట్‌ఫామ్స్ మొత్తం కూడా ఒకటే లెవెల్‌లో ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఎంట్రీకెళ్లారంటే మీరు మళ్ళీ పైకెక్కి, దిగి ఇలా అయితే చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా ఒకసారి స్టెప్స్ దిగితే మీరు ప్లాట్‌ఫామ్ దగ్గరికి వెళ్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్.